జడివానకు ముంబై మునిగింది. కుండపోత వానకు వర్షంతో మహానగరం చిగురుటాకుల వణికింది. నింగి నేల ఏకమైనట్టు ఆకాశానికి చిల్లుపడినట్టు వర్షం ఏకధారగా కురిసింది. ఆర్థిక రాజధాని అల్లకల్లోలమైంది. పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2 రోజులుగా కుండపోత వానలకు ఆర్థిక రాజధాని ముంబై అత్తలాకుతలమవుతోంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మ్యాన్ హోల్లో పడి ఓ మహిళ మృతి చెందింది. భారీ వర్షాల కారణంగా విజిబిలిటీ సరిగ్గా లేక చాలా విమానాలను దారి మళ్లించారు. కొన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. పరిస్థితులు దారుణంగా ఉండడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల ట్రాక్లు మునిగిపోయాయి. దీంతో రైళ్లను దారి మళ్లించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైతో పాటు పొరుగు జిల్లాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ను జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధవారం సాయంత్రం కేవలం 5 గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాలలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈస్ట్ అవుట్స్కట్స్ ఏరియాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య అత్యధిక సగటు వర్షపాతం 17 సెంటీమీటర్లు నమోదైంది. పశ్చిమ శివారు ప్రాంతాలలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మన్ఖర్డ్ ప్రాంతంలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భాండప్లో 27 సెంటీమీటర్లు, పోవై ప్రాంతంలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పూణేలో పర్యటించాల్సిన ప్రధాని మోడీ షెడ్యూల్ వాయిదా పడింది. పూణేలో ప్రధాని 20,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ఇంకొన్ని ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. కానీ వర్షాల కారణంగా టూర్ క్యాన్సిల్ అయిందని పీఎంఓ తెలిపింది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లోనూ ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబై, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ